హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే జియో కంపెనీ నుంచి అయితే మనకు ఫ్రీలాన్సర్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రీలాన్సర్ జాబ్స్ వచ్చేసి చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో జియో కెరియర్స్లో ఫ్రీలాన్సర్, సో జాబ్ వచ్చేసి ఫ్రీలాన్సర్ జాబ్ ఇది. సో జియో కస్టమర్ అసోసియేట్ ఈజ్ ఎన్ అస్పిరేషనల్ ప్రోగ్రామ్ టు కనెక్ట్ ఉమెన్ అండ్ యూత్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా మూవ్మెంట్. It enables people with diverse backgrounds such as students, self-employed, homemakers, field staff to support our customers with various initiatives. We are looking for freelancers who have good communication skills, understand customer demographics, and can speak in local language. Jio will provide adequate training and support for this program. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్గా వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రీలాన్సర్స్. సో మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్స్ని అయితే అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలంగాణ అయితే తెలుగు, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు. సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో అయితే చక్కగా మాట్లాడగలగాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన సపోర్ట్ కానీ ట్రైనింగ్ కానీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ నుంచి. సో దీనికి ఎవరైనా అర్హులే అని చెప్తున్నారు. స్టూడెంట్స్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే, హోమ్ మేకర్స్ అండ్ ఫీల్డ్ స్టాఫ్ ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చక్కగా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు ఇది. సో కమ్ జాయిన్ ద డిజిటల్ ఇండియా మూవ్మెంట్. సో ఇదండి. సో ఇక్కడ కనిపిస్తున్న జాబ్ ఉంది కదా, జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జేపీ. సో ఈ జాబ్స్ అన్నీ కూడా ఫ్రీలాన్సర్ జాబ్సే, వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఏ జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు. సో మనమైతే ఒకటైతే జాబ్ అయితే చూద్దాం. ఫస్ట్ జాబ్ అయితే చూద్దాం. సో ఈ జాబ్కి ఏమేమి కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. సో అప్లై నవ్ అయితే ఇక్కడే ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి అక్వైర్ న్యూ కస్టమర్స్. సో అక్వైర్ న్యూ కస్టమర్స్ అయితే కావాలి. కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీఛార్జెస్. ఇదేంటి అంటే, సో మీరు కస్టమర్స్కి అయితే కాల్ చేయాలి, జియో కస్టమర్స్కి కాల్ చేసి జియో రీఛార్జెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసిస్ట్ ద కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జ్. సో జియో రీఛార్జ్ ఎలా చేసుకోవాలనే దాంట్లో మీరైతే హెల్ప్ చేయాలి వాళ్ళకు. సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు ప్రాస్పెక్టివ్ కస్టమర్స్. సో ఏంటి అంటే జియో కస్టమర్స్ ఉంటారు కదా, వేరే కస్టమర్స్ కానీ ఎవరైనా సరే కస్టమర్స్కి జియో కనెక్షన్స్ అనేవి మీరు సేల్ చేయాలి అనమాట. రిసాల్వ్ కస్టమర్ క్వరీస్ విత్ ఇన్ అగ్రీడ్ టైమ్ లైన్స్. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా క్వరీస్ కానీ ఉంటే మీకు ఇచ్చిన టైం లైన్ లోపలనే వాళ్ళ ఇష్యూస్ని అయితే రీసాల్వ్ చేయాలి మీరు. సో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు మీకు. ఎన్ష్యూర్ ఏ డిలైట్ఫుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, అయితే మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్ అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజ్. సో కస్టమర్స్తోనైతే చక్కగా మాట్లాడాలి, మంచి లాంగ్వేజ్లో మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి అని చెప్తున్నారు. క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డాటా రిలవెంట్ టు ద కాల్ ఆర్ సర్వీస్. సో కస్టమర్ డీటెయిల్స్ అండ్ డాటా రిలవెంట్ టు ద కాల్ అని చెప్తున్నారు. లర్న్ అబౌట్ జియోస్ ప్లాన్స్ అండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ టు యాడ్ వాల్యూ టు ద ఆఫరింగ్. సో ఏంటి అంటే జియోకి సంబంధించిన జియో ప్లాన్స్ కానీ, జియో రీఛార్జెస్ కానీ, జియో ప్రోడక్ట్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు అయితే నేర్చుకొని కస్టమర్స్కి అయితే మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నారు. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th కానీ లేదంటే ఇంటర్ కానీ ఉంటే సరిపోతుంది. 10th అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ అయినా పర్వాలేదు అని చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అయితే ఫ్రెషర్ అయినా పర్వాలేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. సో దీనికి కావాల్సిన స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ ఏంటి అంటే, సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు రీడింగ్ అండ్ రైటింగ్లో. సో చదవగలగాలి, అలాగే రాయగలగాలి మీరు. స్మార్ట్ ఫోన్ యూసేజ్ అంటే స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలని అనేది తెలిసి ఉండాలి మీకు. స్పీక్ లోకల్ లాంగ్వేజ్. సో మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ అయితే చక్కగా మాట్లాడాలి. సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్. సో కస్టమర్స్తో సేల్స్ చేసేటప్పుడు, ప్రోడక్ట్స్ సేల్స్ చేసేటప్పుడు చక్కగా నీట్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి అని చెప్తున్నారు. అబిలిటీ టు లెర్న్. సో మీరు ఏదైనా సరే
కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. సో ఏంటి అంటే మీకు ఒక గోల్ అనేది ఉండాలి, మంచి రిజల్ట్ ఓరియంటెడ్లో వర్క్ చేయాలి మీరు. సో ఇది ఫ్రెండ్స్ ది జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ కింద అప్లై నవ్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీకు పైన స్టార్టింగ్లోనే అప్లై నవ్ అని ఇచ్చారు. సో అక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రీలాన్సర్ జాబ్ కాబట్టి మీకు ఎలాంటి టార్గెట్స్ అయితే ఉండవు, చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు ఫ్రీ టైంలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.